హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ డిపాజిట్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంకుకో మీకు సంబంధించిన ఏదో ఒక హోమ్ బ్రాంచ్కి వెళ్ళే ఉంటారు. సో అక్కడ మనీ డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫామ్ని ఫిల్ చేస్తేనే మనం మనీని డిపాజిట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ ఫామ్ని మనం పక్కాగా ఫిల్ చేస్తేనే మనం మనీని డిపాజిట్ చేయొచ్చు. సో కొంతమంది దీన్ని చెక్ అంటారు, అండ్ కొంతమంది స్లిప్ అంటారు, కొంతమంది వోచర్ అంటారు. సో ఏమన్నా అది ఒకటే మీనింగ్. సో డిపాజిట్ ఫామ్. సో దీన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నేను ఎస్బీఐ యొక్క డిపాజిట్ ఫామ్ని తీసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు ఎలా ఫిల్ చేస్తానో మీరు ఇలాగే ఫిల్ చేయండి. అండ్ మిస్టేక్స్ అయితే చేయకండి, ఎందుకంటే ఇది మనీకి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎస్బీఐ డిపాజిట్ పే ఇన్ స్లిప్ అని. సో ఇక్కడ డేట్ దగ్గర డేట్ వేసుకోండి. సో మీరు ఏ రోజైతే ఫిల్ చేస్తున్నారో, అంటే ఏ రోజైతే మనీ డిపాజిట్ చేస్తున్నారో ఆ డేట్కు సంబంధించిన డేటే ఇవ్వండి. సో ఈరోజు నేను 13 కాబట్టి 13 ఇస్తున్నాను, అంటే ఈరోజు డిపాజిట్ చేస్తున్నాను అని అర్థం. సో మీకు ఏ డేట్లో అయితే మీరు ఫిల్ చేస్తున్నారో, అంటే డిపాజిట్ చేస్తున్నారో ఆ రోజుకు సంబంధించిన డేట్ వేసేయండి. అండ్ మంత్ యాజ్ వెల్ యాజ్ 11 ఇస్తున్నాను అండ్ 23. సో ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ బ్రాకెట్లో చూసుకోవచ్చు బ్రాంచ్ మరిపెడ. సో మరిపెడ కానీ నేనైతే ఇక్కడ నుంచి కాబట్టి అలా చేస్తున్నాను. అండ్ మీరైతే మీ హోమ్ బ్రాంచ్ ఎక్కడైనా ఆ హోమ్ బ్రాంచ్ పేరు ఇచ్చేయండి. సో ఇక్కడ అండ్ ఇక్కడైతే మీ అకౌంట్ నెంబర్ సో పక్కాగా 11 డిజిట్స్ ఉంటుంది. సో కాబట్టి 11 డిజిట్స్ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో ఇక్కడైతే నేము, సో మీ నేమ్. సో నేమ్ అయితే మీ అకౌంట్లో ఎలా ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే మీ ఫస్ట్ అయితే మీ ఇనిషియల్ అండ్ దాని తర్వాత మీ పేరు, సెకండ్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అలా ఉంటుంది. లేకపోతే కొందరికి ఫస్ట్ అయితే ఇనిషియల్ అండ్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడైతే మీ నేమ్ ఇచ్చేయండి. సో నేమ్ ఉన్న చోట ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్. సో ఇక్కడ టెలిఫోన్ నెంబర్, సో మొబైల్ నెంబర్ అనుకోండి ఏదైనా. సో ఏ నెంబర్ అయినా ఇక్కడ మీరు ఇచ్చేయచ్చు. సో ఇక్కడ సెకండ్ దగ్గర. అండ్ ఇక్కడైతే అమౌంట్. సో నేనైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10,000. సో నేను 10,000 అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నాను ఎస్బీఐలో. సో నేను ఎగ్జాంపుల్కి 10,000 తీసుకున్నాను. సో నెక్స్ట్ కాలం ఏంటి, రూపీస్ ఇన్ వర్డ్స్. సో ఈ 10,000ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి. సో 10,000 రూపీస్ ఓన్లీ. సో ఈ ఓన్లీ ఎందుకు రాస్తామంటే కేవలం మనం 10,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తున్నాం, అంతకు మించి ₹1 కూడా డిపాజిట్ చేయట్లేదని దాని అర్థం. సో ఈ ఓన్లీ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. అలా రాస్తేనే ఇంకా క్లారిటీగా వాళ్ళకి అర్థమవుతుంది. సో జస్ట్ 10,000 అంటే రాసేస్తే అది అంతగా వర్క్ అవ్వదు, కానీ ఓన్లీ అయితే పక్కాగా రాయాలి. అది ఒక యూస్ఫుల్ మెథడ్ లాంటిది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ డబ్బాలో, అంటే ఈ బాక్సెస్లో పెద్దగా మీరు రాయాల్సింది ఎక్కర్లేదు. సో ఇక్కడ టోటల్ మనీ రాసేయండి. సో 10,000 అండ్ ఇక్కడ కూడా టోటల్ 10,000. సో 10,000 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి పాన్ నంబర్. సో పాన్ నెంబర్ ఆర్ ఫామ్ 60 ఫర్ క్యాష్ డిపాజిట్ ఆఫ్ 50,000 ఆర్ అబోవ్. సో 50,000 కన్నా మీరు ఎక్కువ డిపాజిట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా పాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే 50,000 కంటే 1,00,000, 2,00,000, 1,50,000, 50,000 కన్నా అబోవ్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన అకౌంట్కు సంబంధించిన పాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది క్యాష్ డిపాజిట్. సో మీ దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు నేను 10,000 తీసుకున్నాను కాబట్టి నా దగ్గర 500కు సంబంధించి ఒక 20 నోట్స్ ఉన్నాయి. సో 500కు సంబంధించి 20 నోట్స్ ఇంటూ 10,000 అయిపోతుంది. సో కాబట్టి 10,000 అని రాస్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర ఉన్న మనీకి 500 నోట్స్ అండ్ 100 నోట్స్, 50 నోట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే టోటల్ వాల్యూ వచ్చేసి మీరు డిపాజిట్ ఎంత చేస్తున్నారో దానికి ఈక్వల్ ఉండాలి.
సో ఇవన్నీ లేవు కాబట్టి నేను ఇలా యారో మార్క్ కొట్టేస్తున్నాను అండ్ ఇక్కడ 10,000 అని రాసేస్తున్నాను. సో ఇక్కడైతే పాన్ కార్డ్ ఇచ్చి ఇలా ఎన్ని నోట్లు ఉన్నాయో అన్ని నోట్లు నెంబర్స్ రాసి వాటిని మల్టిప్లై చేసి టోటల్ మనం ఎంత డిపాజిట్ చేస్తున్నామో దానికి ఈక్వల్ ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ వన్, సో డిపాజిట్ పే ఇన్ స్లిప్ అని. సో ఇక్కడ కూడా డేట్ వేసేయండి. సో నేను 13/11/2023. సో మీరు ఏ డేట్లో అయితే డిపాజిట్ చేస్తున్నారో ఆ డేట్కు సంబంధించింది అండ్ ఈ డేటు అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ డేట్ సేమ్ ఉండాలి. సో డిఫరెన్స్ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వన్ బ్రాంచ్ రాసేయండి. సో మీ హోమ్ బ్రాంచ్ ఇక్కడ ఉందో అది రాసేయండి ఏ బ్రాంచ్లో అండ్ అకౌంట్ నెంబర్. సో ఇక్కడ రాసే అకౌంట్ నెంబర్ ఇక్కడే రాయాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటే అది చెల్లదు. సో ఇక్కడ నేము, సో ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తున్నారో మీ అకౌంట్ హోల్డర్ పేరు, సో ఇనిషియల్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ థర్డ్ నేమ్. సో మీ నేమ్ అకౌంట్ బుక్లో ఎలా ఉందో అలానే నేమ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి అండ్ ఈమెయిల్ ఐడి. సో మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేకపోతే ఉండకపోతే అవసరం లేదు. సో ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్ ఉందిగా, ఇది ఖచ్చితంగా నింపాలి. సో 10,000 రూపీస్ ఓన్లీ. సో రూపీస్ ఇన్ వర్డ్స్ ఉంది కాబట్టి మనం 10,000ని వర్డ్స్లో రాసేసాం. సో నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ 10,000 అండ్ టోటల్ వచ్చేసి 10,000 అండ్ ఇక్కడ లాస్ట్కి సైన్. సో ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ సైన్ అయితే ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ పెట్టేస్తే మీకు ఈ ఫామ్ అనేది ఫిల్ అవ్వడం అయిపోతుంది, అది కూడా క్లారిటీగా. సో ఇందులో మనకు మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటో చూసుకుందాం. ఫస్ట్ డేట్ ఇవన్నీ రాసేస్తాం అండ్ మెయిన్గా అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా రాయండి. మీ అకౌంట్ బుక్లో ఎలా ఉందో అలానే కరెక్ట్గా 1/1 బాక్స్లో ఒక్కొక్క డిజిట్స్ రాసుకుంటూ వెళ్ళండి. అండ్ దాని తర్వాత ఇవన్నీ ఫిల్ చేయాలి. సో నేము, నెంబరు, అమౌంట్, రూపీస్ ఇన్ వర్డ్స్ అండ్ ఇంకా ఇవన్నీ రాసేసిన తర్వాత ఇక్కడైతే మెయిన్ పాన్. సో ఎవరైతే 50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే పాన్ నెంబర్ ఇచ్చేయండి అండ్ ఎన్ని నోట్స్ ఉన్నాయో అన్నీ మల్టిప్లై చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్, బ్రాంచ్, డేట్ అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకుంటే వదిలేయండి. నెక్స్ట్ రూపీస్ ఇన్ వర్డ్స్, సో రూపీస్ రాసేయండి అండ్ మీ అమౌంట్ రాసేయండి అండ్ ఇక్కడ సైన్ పెట్టేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫామ్ని డిపాజిట్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో. సో నెక్స్ట్ వీడియోలో మనం విత్డ్రా ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం.